కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గతంలో అటవీ కల్ప అమ్ముతున్న వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పట్టుకోగా నేడు పట్టుబడ్డ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ వాళ్లు పట్టించారు అంటూ దుర్భాషలాడటంతో వివాదం చెలరేగి కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ముగ్గురు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులకు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుండగా మరో ఇద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులు వచ్చి ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అక్కడ మంచిగుడి దగ్గర బెంచి పళ్ళు ఉందండి. అక్కడ కూర్చున్నాం అండి. అందరం అక్కడే కూర్చుంటే ఈ వైఎస్ఆర్ నా కొడుకుని అడవిలోకి వెళ్ళి నేను పోతున్నాను వారం లేక వీళ్ళ అమ్మాయి లాళ్ళం దెంగ అని గిట్టగా అని చెప్పి పెట్టారు నా మీద కేసు. నా కొడుకులు వీళ్ళు అంచాను సొత్త అని పొరవలు చెప్తున్నాడు. ఈలోపు వీడు మా మేనత్త మనడు గగ ఎవరు మేము వైఎస్ఆర్లం కాదా నువ్వు ఎవరు అంటాకన్నారికి పేక పట్టుకుని నొక్కేశాడు. ఈలోపు బేవడోళ్ళు రమేష్ అన్నవాడు వచ్చి గగబా నడుము మీద దెబ్బ కొట్టాడు. ఏంటారు నా మేనత్త మనం అట్ట కొడుతున్నావు నువ్వు ఉరికెత్తుకొచ్చావని చెప్పి నేను వెళ్ళారికి బేవడోళ్ళు రమేష్ అన్న దౌడ మీద కొట్టాడు. ఈ పన్ను కదిలిపోయింది. ఈ లోపు ఇటు చేతిలో ఏదో స్లో ఏదో నిలబడతాయి దాన్ని పెట్టి గుద్దాడండి. బెద్దం పడిపోయింది పేదం. ఈలోపు మా అన్నయ్య గారు కొడుకు మా బాబాయ్ అట్ట చేస్తున్నాం ఉరికెత్తుకొచ్చారు. వాడిని కాళ్ళ మీద పెట్టి కర్ర పెట్టి కొట్టాడు. డొక్కలో పెట్టి పొడిచాడు. నన్ను ఏమన్నా అడిగి